అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి పెద్ద వార్త. ఇప్పుడు ఈపీఎఫ్ఓ కొత్త రూల్ని అమల్లోకి తెచ్చింది. ఉద్యోగి పదవీ విరమణకు ముందు ఉద్యోగం కోల్పోతే అతను 1 నెల తర్వాత తన మొత్తం డిపాజిట్లో 75% ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం 2 నెలల పాటు కొనసాగితే అతను తన మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం పొందిన తర్వాత మిగిలిన నిధులను కొత్త ఈపీఎఫ్ఓ ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన చూసినట్లయితే ఈపీఎఫ్ఓ ఈ విషయంలో ఉపసంహరణ నిబంధనలలో మార్పులు చేసింది. ఇది ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఒక జీతం పొందిన వ్యక్తి తన జీతంలో కొంత భాగాన్ని ఈపీఎఫ్లో డిపాజిట్ చేస్తాడు. ఇది పదవీ విరమణ తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే అవసరమైతే పాక్షిక మొత్తాన్ని ఎప్పటికప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా సభ్యుడు తన డిపాజిట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం, వివాహం లేదా వైద్య ఖర్చుల కోసం నిధుల ఉపసంహరణకు నిబంధన ఉంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణకు 1 సంవత్సరం ముందు తన మొత్తం డిపాజిట్ మొత్తంలో 90% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం సభ్యుని కనీస వయసు 54 సంవత్సరాలు ఉండాలి. పదవీ విరమణకు చేరువవుతున్న వారికి మరియు తక్షణ నిధులు అవసరమయ్యే వారికి ఈ నిబంధన ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఒక ఉద్యోగి 5 ఏళ్ల పాటు ఈపీఎఫ్కి విరాళం ఇస్తే ఉపసంహరణ సమయంలో అతను పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇక టీడీఎస్ మ్యాచ్యూరిటీపై కూడా వర్తిస్తుంది. అయితే 50,000 కంటే తక్కువ విత్డ్రా అయితే టీడీఎస్ మినహాయింపబడదు. పాన్ కార్డు సమర్పణపై 10% టీడీఎస్ తీసివేయబడుతుంది. పాన్ కార్డు లేకపోతే ఈ మినహాయింపు 30% ఉంటుంది. ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు తమ నిధుల ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ను ఉపయోగించవచ్చు. దరఖాస్తును సమర్పించిన తర్వాత యజమాని ఆమోదించినట్లయితే మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాకి బదిలీ చేయబడుతుంది. దీంతో పాటు సభ్యులు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు. ఇది ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ఉంచుతుంది.